జబర్దస్త్. కట్టప్ప అయ్యా ఎందుకు వచ్చావు చెప్పు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అయ్యా. రాజమాత కట్టప్ప గారికి పెళ్లి కావాలంట. ఈ వయసులో ఆడికి షష్టి పూర్తి చేసేద్దాం. అమ్మాయిని కూడా పిలిపించండి. తాళి కట్టు. అమ్మా ఎంత మీకు నా మీద అభిమానం ఉంటే శోభనం గదిలోకి వచ్చారంటమ్మా. కట్టప్ప అమ్మా నేను గుడికి వెళ్తుంటే నా నడుం పైన ఒకటి చేయేశాడు. వాడి తల నరికే. ఇప్పుడు చెయ్యేస్తే తల నరకాలి. వాడు ఏం వేయలేడు. వాడు ఏం నరకాలా? ఆమె మహారాణి, నేను ఆమె కింద బానిసని. ఆమె చెప్పింది నేను చెయ్యాలి. ఏంద్రా చేసేది నువ్వు? నడు శోభనం ఉంది మనది. కట్టప్ప కట్టప్పలేదు ముష్టప్పలేదు. సచ్చినోడ మాట్లాడరా. మామా ఆకలేస్తుంది మామా, అన్నం పెట్టు. నీకో ముద్ద నాకో ముద్ద. నీకో ముద్ద నాకో ముద్ద అంటే ఇక్కడ ఎవడు పెడతారు ముద్ద? మామా నా కాలు నెత్తిన పెట్టుకోవా? పెట్టేడు జారుడు బండం చేసారు. ఇంకేటో జారుతారా ఇడా? ఇది ఎవరు మా ఎక్కువ మాట్లాడుతుంది? ఎవరని చెప్తావేంద్రా? ఆయన మన మహారాజే. అలా మహారాజీ తేంది నిన్ను మహారాణి రా చూడ. అరే కట్ట అయ్యా ఆజ్ఞ. దున్నపోతు గడ్డెట్టాలెట్టు. దున్నపోతు గడ్డేయాలి, మేకకు పాలు పిండాలి. ఏంద్రా ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేమంటున్నావు? ఆడు నా బానిస. బానిస అయితే ఏంద్రా? ఇప్పుడు నా బానిస అయితే ఏంది? కాలకేయుడు వస్తున్నాడు. కాలకేయుడు తల నరికి నాకు బహుమతిగా ప్రసాదించు. నీకు బహుమతిగా ప్రసాదించడానికి వాడే వెళ్ళాలి. మరి ఇద్దరికి అన్నావు కదా, వాళ్ళు ఓరా? వాళ్ళని పంపించుకో. ఎక్కువ మాట్లాడదు. రాజ్యమాతే మమతల తల్లి. తల్లి మమతల తల్లిని కొడతా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ మధ్య కాలంలో నా జుట్టంతా ఊడిపోతుంది. అయితే నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, అది చెప్తే షాక్ అవుతావు. ఏంటది? గుండె గీకించుకో. చీరలమ్మా చీరలు కంచే బనారస్ చీరలమ్మా చీరలు. మంచి చీరలు చూపి. ఈ చూడమ్మా ఈ చీర ఎంత బాగుంది. నువ్వు వేసుకున్న చీర నాకేస్తావారా? ఏమైందమ్మా? వాడేసుకున్న చీర నా మీద వేస్తున్నాడు. బాబు నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా రోజు మగాళ్ళతో ఇలా గొడవలాడితే ఏం చేయమంటావు? నాకు అబ్బాయిలు అంటేనే నచ్చదు. వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు. ఇదంతా కాదు, ఈ రోజు మీ పెళ్లి వెళ్ళి తయారవ్వండి. పెళ్లి చేసుకోమమ్మా. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత తొట్టు. సెంటిమెంట్ తో కొట్టావమ్మా. వెళ్ళి తయారవ్వండి. అమ్మాయిలు వచ్చేయండి. అతయ్య ఇంత ఆలస్యం చేయకుదురా. నేను ఒక 2 days తర్వాత వస్తా. నువ్వు ఇంట్లో ఉండు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. దా నాకు మగాళ్ళు నచ్చరు. నా మీద చెయ్యేస్తా బాగుండదు చెప్తున్నా. గిఫ్ట్ కాబట్టి నీ మీద చెయ్యేస్తున్నాడు కానీ మామూలుగా అయితే ఎప్పుడన్నా నేర్చానే. అత్తా మీ అమ్మాయి ఏంటి మగవాళ్ళు అంటే పడద నాకంటుంది. ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు బాబు. అందుకే వాళ్ళు మగాళ్ళు అంటే అసహించుకుంటున్నారు. నీకు ఒక టిప్ చెప్తా. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఎవరండి? నేనే. నీకు మగవాళ్ళు అంటే ఇష్టం లేదన్నావు కదా, ఇలా అయిపోయాను. మన ఇద్దరం ఓ పాట డాన్స్ చేద్దామా? వేద్దాం. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. ఈరోజు మన శోభనం కదా, మీరు చేసుకుందామా? పదా. ఎవరా నువ్వు? నేనెవడో నాకు కూడా తెలియదు. అది కొడుతుందా? ఏమండి చీరిపోయండి. అందరం ఉందా? అది కాదండి, మీరు ఇప్పుడు నా గురించి చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము మారిపోయామండి. మేము మారిపోయాం.
అక్క 7 మనల్ని మార్చేటట్టున్నారు, మనం వెళ్దాం పదా. అంటే ఇప్పుడు మనం సింగిలే. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు. ఎక్స్ట్రా జబర్దస్త్. అంకుల్ మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా. బాబు నీకు విషయం చెప్పాలి. ఏంటి? చిన్నప్పటి నుంచి నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచా, బంగారంలో పెంచా, గారాబంగా పెంచా. ఇన్ని రకాలుగా పెంచావు, కనీసం ఆడపిల్లగా పెంచావరా? దాని గొంతేట్రా మగ్గొంత. కట్నంలో నా పట్టు చీరలన్నీ మా అమ్మాయికేగా. ఆ పట్టు చీరలన్నీ తీసుకొని షామేనా షాప్ పెట్టుకోవాలా? పోనీ నా బంగారు గాజులేనా? గాజులు ఇస్తే నడుము వేసుకొని సర్కస్ చేస్తా ఉంటుంది, నేను డప్పు కొట్టుకుంటూ తిరగాలి. మరి ఇప్పుడు ఏమంటారు అల్లుడు గారు? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఇదెవరు? మా చెల్లి. ఏం చేసావు? నలుగురిని మోసం చేశా. మోసం చేయడానికి సిగ్గులేదా నీకు? మోసపోవడానికి వాళ్ళకే సిగ్గులేడు, మోసం చేయడానికి నాకెందుకండి సిగ్గు. చాలా చూసేసినట్టుంది. సరే సర్లే, ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకోవాలా? ఏమైంది చెల్లి? నా జీవితం పాడైపోయింది. ఈ డైలాగ్ నోకరాజు గారు అన్నట్టు గుర్తు నాకు. ఇది గుర్తుందా? నానక్రమగూడలో ప్రవీణ్ గారి డైలాగ్. ఏమైంది చెల్లి? నీకు కట్టాల్సిన దాన్ని నాకు కట్టి పడేతాడు ఏదో మొగబోడు. భాస్కర్ నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చి మా చెల్లి కన్నేస్తావా? ఇదో తప్పు అయిపోయింది. ఏంటి బాబు, దాన్ని ప్రేమించి దీన్ని పెళ్లి చేసుకున్నావు? ఒక పని చేయి, దాన్ని కూడా పెళ్లి చేసుకో, 2 పెళ్లిలు అవుతాయి. సరే మామయ్య గారు, తాలిగట్టు. ప్రేమించుకునే నిన్ను కూడా అన్యాయం చేయలేను. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయి. నేను బాబాని పెళ్ళాన్ని. నువ్వెందుకు వచ్చావే? బాబా ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా. కోసుకుంటాను కానీ నీతో ఫస్ట్ నైట్ రాను. వస్తావు. రాను. ఏదో ఒక రోజు నా కాళ్ళ దగ్గరికి వస్తావు. అవసరమైతే ఉప్పుని సినిమాలో క్లైమాక్స్ అనేది చేసుకుంటాను కానీ ఇదే రాను. ఈ అందాన్ని దోచుకోవడానికి నువ్వే వస్తావు. పోవే. పోరా. ఒక బృందావనం సోయగం. అది కాదు. ఏంటి చెయ్యేస్తున్నావు? అంటే మన ఫస్ట్ నైట్ కదా అని. మన ఫస్ట్ ఏంటి? ఉప్పినా అని చెప్పినట్టు కూడదు. సారీ చెప్తా. సారీ చెప్తావా? ఇదిగో నేను అలుగుతాను, నన్ను బుజ్జగించాలి, సరేనా? ఓకే. ఉమ్మ కాదు, ఆ బుజ్జగించు. బుజ్జగించడం ఇంతకన్నా నాకేం రాదే. రెండింటి దగ్గర ఏం చేస్తావు? అది చెయ్యడా. ప్లీజ్, తప్పైపోయింది ఒప్పుకుంటున్నానుగా. నువ్వు మన తిట్టావు కదా నన్ను. అబ్బా నా చెడ చూసావా? చాలు 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 విరహాలు చాలు చాలు. చాలు 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 విరహాలు చాలు చాలు. ఏయ్. చాలు చాలు చాలు. ఏయ్! ఏదో రాక్షస బలి గుడ్డెట్టినట్టు అందులోంచి బయటకు వచ్చినట్టు ఉన్నా కదే. అంటే అందరూ ఇలా బిట్టెట్టుకొని తిరుగుతారా? Yes. ఏ వర్ష రావే బయటికి. అత్తయ్య నన్ను ఇరుపప్పగాని చేస్తారా? ఈ విషయం వెంటనే మామయ్య గారికి తెలియాలి. మామయ్య గారిని పిలు. నీ కాలు నేను పట్టుకుంటా బాబు, ప్లీజ్ వద్దు, వద్దు, బాబు, అత్తయ్య గారు. ఓరే నీ అమ్మ కడుపు మాడ ఆలు గుండె చూడడానికి సరిపోతుంది. ఏదో గ్లోబ్ ఉన్నట్టు అంత ఉందంటే